అది చేయలేదు. ప్రజలను మోసం చేశాడు. ఇంటికో గవర్నమెంట్ జాబ్ అన్నాడు. మహిళలకి 1500 ఇస్తానన్నాడు నెల. గ్యాస్ బండలు ఫ్రీ అన్నాడు. ఇప్పుడు 4 నెలలకు ఒక గ్యాస్ బండ ఫ్రీ అంటున్నారు. మరి చదువుకున్న పిల్లలందరూ ఆశపడి ఓట్లు వేసారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే జాబులు ఇస్తాడు గవర్నమెంట్ అని ఆశపడి వేసారు. ఇంతవరకు ఏమీ చేయలేదు. చేస్తారని నమ్మకంతో చదువుకున్న పిల్లలందరూ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరూ బయట జాబులు లేని వాళ్ళందరూ ఓట్లు వేసి గెలిపించినందుకు ఇంతవరకు వాళ్ళకి ఏమీ కూడా లేదు. మరి ఎప్పుడు చేస్తారో చేయరో కూడా తెలియదు. తెలియక పిల్లల రేపు కాబోయే భవిష్యత్తు తరాలకు మేము ఒక కంపెనీలు ఐటీ కంపెనీలు తీసుకొస్తామని మొన్న 5 సంవత్సరాలు ఉన్నాడు. ఏం చేశారు? చెయ్యిపోయిన ఎందుకు గెలిపించారు? నమ్మకంతో చదువుకున్న ఎడ్యుకేషన్ పిల్లలందరూ నమ్మకంతో బాబు వస్తే జాబ్ వచ్చిందని చేపించారు. పవన్ కళ్యాణ్ గారి మీద అయితే బాగా గౌరవం ఉంది. ఆయన అందరికీ మంచి చేస్తాడని నమ్మకం ఉంది బాగా. ఇప్పుడు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ కూడా చాలా మంది అంటున్నారు ఏదైతే ఆవేశం ఆయన గారికి ఆవేశం లేదు. పరిస్థితులను బట్టి మాట్లాడతారు. పరిస్థితులను బట్టి ఆయన చాలా కరెక్ట్. పరిస్థితులను బట్టి మాట్లాడతారు. ఆయన పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి వెళ్తే బాగుంటుంది, ఇదే పొలిటికల్లోనే ఉంటే బాగుంటుంది అంటే పొలిటికల్లోనే ఉంటే చాలా మంది పేదవాళ్ళు బాగుపడతారు. రాష్ట్రం బాగుపడిద్ది. సినిమాల్లోకి వెళ్తే ఆయనే బాగుపడతారు. 10 మందికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. 10 మందికి అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు. పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే చాలా మంచి అభిప్రాయం ఉంది జనాలకు కూడా. కాబోయే సీఎం ఆయన అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నారు ప్రజలు. అది అసలు జరిగిన విషయం. అది మీరెవరో నాకు తెలియదు కానీ కూడా ఏమీ లేదు సంక్రాంతికి. మరి ప్రజలకి కరెంటు బిల్లులు మరి దారుణంగా పెంచేశారు. దారుణంగా అంటే దారుణంగా 1000 రూపాయలు వచ్చేదానికి 2000 వస్తుంది. ఎక్కడ తెచ్చి కడతారు పేదవాళ్ళు చెప్పండి? ఇవన్నీ మరి ఆయనకి ప్రజలు తెలియపరచాలి కదండి. మరి ఆయనకి మీరు ఎలా తెలియపడతారో తెలియదు. ఎక్కడ ఉండేది? ఎక్కడ? భీమవరపాడు అండి. భీమవరపాడు ఎలా ఉంది ఇప్పుడు? నాకు చెయ్యి ఇరిగిందయ్యా, తలపోటు బాగోలేదయ్యా. మరి ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు పింఛన్ బాగానే ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది ఈ చంద్రబాబు నాయుడు వచ్చినాక? బాగానే అనిపిస్తుంది. బాగానే అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు బాగానే చేస్తుండ. ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు కానీ ఈ హాస్పిటల్లో పోయి 10 ఏళ్ళు అయినాయి అయ్యా. కింద పడి చెయ్యి ఇరిగింది, మోకాలు ఇరిగింది. ఏం చేసాను అయ్యా, అవుటోని చేసుకుని చచ్చిపోయింది. ఇక నా బాధ్యత వచ్చి బెజవాడికి వెళ్ళి తడుక్కొని తిని పోతాయి. ఛార్జీ కూడా డబ్బులు హాస్పిటల్లో పోయి వస్తున్నాయి. మరి హాస్పిటల్లో మరి బాగానే చూసారా? మరి చోళ్ళ ఆయన లేడంట. షాప్ ఆయన ఎవరు మనమని తీసుకొని పోయిండంట. చోళ్ళ వస్తున్నా 20 రూపాయలు అడుక్కొని వస్తున్నా. ఇంక 10 రూపాయలు అయితే కానీ పోను.